సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని, ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ని కూడా. జనరల్‌గా ఐపీఓస్ లాస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ 100, 120 కంపెనీలు లిస్టింగ్‌కి వస్తా ఉన్నాయి. ఇందులో వచ్చినవన్నీ బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయంటే లేవు. వెరీ ఫ్యూ ఇవాళ కూడా లిస్ట్ అయ్యాక ఒక 1 ఇయర్ తర్వాత కూడా సక్సెస్‌ఫుల్‌గా అంటే లిస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువగా ఉంటున్నాయి. చాలా ఎక్కువ కంపెనీలు లిస్టింగ్ కన్నా ప్రైస్ కన్నా కూడా 50, 30, 40% డిస్కౌంట్లు ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అంటే ఇన్వెస్టర్స్ మనీ అలాట్ అయిన ప్రైస్ కన్నా కూడా ఇంకా తక్కువగా ఉండడం వల్ల ఇన్వెస్టర్స్ వెల్త్ అయితే నష్టపోవడం జరిగింది. బట్ ఇందులోంచి కూడా కొన్ని ఒక 10 కంపెనీస్ విచ్ ఆర్ నియర్లీ 100% లిస్ట్ ప్రైస్ నుంచి ఆర్ అలాటెడ్ ప్రైస్ నుంచి డబల్ అయిన స్టాక్స్ ఏ ఉన్నాయి అనేది వాంటెడ్ టు షేర్ దిస్ వీడియో. ఇందులో ఎందుకు చెప్తున్నానంటే ఈ కంపెనీస్ మీరు ఫర్దర్ కొంచెం రీసెర్చ్ చేసుకొని బిజినెస్ అంటే ఈవెన్ 100 వాటిల్లో కూడా 100, 200 కంపెనీస్‌లో కూడా 1 ఇయర్ తర్వాత ఒక 10 మాత్రమే ఇంత బాగా పర్ఫార్మ్ చేశాయి. ఎందుకు ఐపీఓ రష్ అందరూ వెనకాల పడతా ఉన్నారు. ఒక్కొక్క కంపెనీకి 40% 50 40 రెట్లు 50 రెట్లు ఓవర్ సబ్స్క్రిప్షన్ అవుతా ఉన్నాయి. బట్ ఓన్లీ కొన్ని మాత్రమే సక్సెస్‌ఫుల్‌గా ఉంటున్నాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫెయిలింగ్. సో ఈ లిస్ట్ చూసన్నా సరే దీనిలోంచి ఎట్లాంటి కంపెనీస్‌ని మనం చూస్ చేసుకుంటే మనకి లాభాలు రావచ్చు లిస్టింగ్ తర్వాత కూడా ఆర్ లిస్టింగ్ టైంలో ఎట్లాంటి అప్లై చేస్తే బెటర్ అనేది ప్రాబబ్లీ ఈ 10 కంపెనీస్ నుంచి చూస్తే మీకు అర్థమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. జస్ట్ బికాజ్ వచ్చిన ప్రతి కంపెనీలో అప్లై చేసుకొని ఐపీఓ అలాట్మెంట్ తెచ్చుకోవడం కన్నా కూడా ఆర్ ట్రై చేయడం కూడా కొన్ని కంపెనీస్ విచ్ ఆర్ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్, బిజినెస్ మోడల్ స్ట్రాంగ్, అవి లిస్టింగ్ తర్వాత కూడా బాగా పెరుగుతాయి అనేది ఎగ్జాంపుల్స్.